నరేంద్ర గారు ఒక్క పాయింట్ నేను యాడ్ చేస్తున్నా. గతంలో అందరికీ గుర్తుందో లేదో ఒక పాస్టర్ తిరుమల కొండపైకి ఎక్కి అక్కడి నుంచి ఒక వీడియో తీస్తూ యూట్యూబ్ లో పెట్టి ఇక్కడి నుంచే కనీసం ఆ మాట అనొచ్చో లేదో కూడా తెలియదు, ఒక సైతాన్ ఇక్కడ ఉంటారు అనేటటువంటి వ్యాఖ్యలు చేశారు. మనం మర్చిపోయాం. అన్య మతస్థులను ఎవరు కూడా హిందూ దేవాలయాల్లోకి రావద్దు అని చెప్పట్లేదు నరేంద్ర గారు. అందరూ రావాలి, అందరూ రావాలి. కాకపోతే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి, నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి. అలా వచ్చే వాళ్ళు మాకు నమ్మకం ఉందని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాలి. అది పాయింట్. ఒకటంటారా కంటిన్యూ. ఒకటేంటారా, హిందూ మతస్థుడైనా కూడా అతను మన గుళ్ళ పట్ట తప్పుగా మాట్లాడితే మనం తప్పనిసరిగా ఖచ్చితంగా ఎవరైనా సరే కదా. ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ సాంప్రదాయ ప్రకారంగా బట్టలు వేసుకుని బొట్టు పెట్టుకుని అన్ని చేసుకుని ఒక నమ్మకంతో ఒక భక్తితో వచ్చే ఆయన ఎప్పుడు వస్తున్నారు. గతంలో లేనటువంటి కొత్తగా ఇప్పుడే ఎందుకు ఇంత హడావిడి చేసి డిక్లరేషన్ తీసుకొచ్చారు అనేది ఇక్కడ అంశం. ఒకప్పుడు తీసుకోవాలా, మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నారు? తీసుకుంటే మొదటి నుంచి అదే ఎందుకు కంటిన్యూ చేయట్లేదని చెప్పి నేను అంటున్నా. ఇంకోటి నరేంద్ర గారు మొదటి నుంచి కూడా డిక్లరేషన్ ఎందుకు తీసుకోవాలని మాట్లాడుతున్నారండి. ముందు దాన్ని వెనక్కి తీసుకోండి, ముందు ఆ పదాన్ని వెనక్కి తీసుకోండి. మీరు డిక్లరేషన్ ఎందుకు తీసుకోవాలనే పదాన్ని మీరు వెనక్కి తీసుకోండి. అది అట్లా కాకుండా డిక్లరేషన్ ఎందుకు తీసుకోవాలంటే ఎందుకు తీసుకోకూడదండి? తప్పేంటో నాకు ఒకసారి చెప్పండి. నరేంద్ర క్రిస్టియన్ గత ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు ఎన్నోసార్లు డిమాండ్ చేసినా కూడా డిక్లరేషన్ లేకుండా నిరాకరించి ఎన్నోసార్లు స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇప్పుడు కూడా అలానే చలామణి అవ్వాలి, ఆయన ముఖ్యమంత్రి స్థాయిలోనే వచ్చేస్తాను, నేను అన్ని చేసేస్తాను అని చెప్పి అనడము మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఆయన తిరుమల మెట్లెక్కే ముందే డిక్లరేషన్ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఆయన అన్ని మతస్థుడు. ఇది ఇప్పుడు కొత్తగా పెట్టింది ఏం కాదు, ముందు నుంచి కూడా ఉంది. ఇంతకుముందు అబ్దుల్ కలాం గారు చేశారు, సోనియా గాంధీ గారు వచ్చిన ఆ డిక్లరేషన్స్ ఆయన చేశారు. ఎంత పెద్ద వాళ్ళు వచ్చినా కూడా గతంలో ఎప్పుడు కూడా చేశారు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఎంత పెద్దవాళ్ళైనా అది మాజీ ముఖ్యమంత్రి. దినేష్ రెడ్డి గారు, నరేంద్ర గారు చిన్న క్లాష్ అంతే. నరేంద్ర గారు చిన్న క్లాష్ అంతే. మీరు అంటున్నారు ఎవరు పెట్టారు, అసలు అవసరమా, ఎందుకు రానివద్దా, చేయొద్దా అంటున్నారు. నేను అనేది ఏంటంటే, నేను ఇందాక కూడా ప్రస్తావించాను నరేంద్ర గారు, ఎందుకు స్వామి వారి మీద భక్తితో ఒక సంతకం పెడితే ఏమవుతుంది? ఒక్క సంతకం పెడితే ఏమవుతుంది? భక్తితో నడిచి ఎక్కుతామంటున్నారు కదా కొండ. ఒక్క సంతకం పెడితే ఏమవుతుంది? పోనీ అది తప్పు అని మీరు భావిస్తే, మీ పార్టీ భావిస్తే, మీ విధానం అదైతే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ నిబంధన తొలగించవచ్చు కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ టీటీడీ బోర్డు మీ చేతిలోనే ఉంది కదా, ఆ నిబంధన తొలగించవచ్చు కదా. వింటారా? ఎవరి యొక్క మనోభావాలు, ఎవరి యొక్క సిస్టమ్ ని కూడా తొలగించాలనుకుంటే, అసలు మనం తిరుమలకి వెళ్ళాలంటే ఎలాంటి ఒకప్పుడు ఎలా వేసుకొచ్చేవాళ్ళం అంటే, పాత రోజుల్లోనేమో తప్పనిసరిగా కండువా పంచె పట్టు పంచె వేసుకుని వచ్చేవాళ్ళు. తర్వాత ఏమైపోయిందండి, ప్యాంట్లు, కొంతమంది ఆడపిల్లలు అయితే స్కర్ట్లు వేసుకొస్తే మళ్ళా అందరం కలిసి కూర్చుని ఆ సిస్టమ్ ని ఇట్లా కాదు పవిత్రత బాగుండాలని చెప్పని అన్నప్పుడు, మరి ఆయన ముఖ్యమంత్రిగా నేను అన్ని మతస్థుడిని, నేను సూట్ వేసుకుంటాను, ఇట్లనే వస్తానని చెప్పని రాలేదు కదా. సాంప్రదాయాన్ని గౌరవించి వచ్చారు. ఇప్పుడు మనమైనా కానీ కొంతమంది రాజకీయ నాయకులు వెళ్తున్నారు, ఏది మస్జిద్లకి వెళ్తున్నప్పుడు వాళ్ళ టోపీ పెట్టుకుంటున్నారు, చర్చలకి వెళ్తున్నప్పుడు వాళ్ళ పద్ధతిని వాళ్ళు గౌరవిస్తున్నారు. చేస్తున్నప్పుడు కొత్త పద్ధతులు ఎక్కడా లేవు కదా అంటున్నా నేను. కొత్తగా ఎందుకు ఆ పద్ధతిని పెట్టి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన చలామణి చేసుకుంటున్నారు. దినేష్ రెడ్డి గారు చెప్పారు, బాగుంది. పోనీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వెళ్ళినప్పుడు డిక్లరేషన్ అడగలేదు. అడిగారు నరేంద్ర గారు అడిగారు. అక్కడ వివాదం నడిచింది. వచ్చినటువంటి టీటీడీ అధికారుల మీద జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మావతి గెస్ట్ హౌస్ అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆయన అక్కడికి వచ్చినప్పుడు, అధికారులు సంతకం తీసుకోవడానికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను సంతకం పెట్టను అని కరాఖండిగా చెప్పారు. విపక్ష నేతగా ఉన్నప్పుడు అధికారంలో ఎవరున్నారు? మీరు మరి ఆ రోజు ఈ భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ కలిసి ఇప్పుడు చేసే హడావిడి అప్పుడే చేసి ఉంటే బాగుండేది కదా. ఆ రోజు కూడా మాట్లాడడం జరిగిందండి. ఆ రోజు మాట్లాడినా మీ మనస్తత్వం మారదు, మీ విధానం మారదు. మీరు చెప్పారు, మీరేం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వన్ బై వన్ మాట్లాడదాం.